హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? గడిచిన కొద్ది దినాలుగా మనం విన్నర్స్ వర్సెస్ లూజర్స్ అనే సిరీస్లో వీడియోస్ చేయటం జరిగింది. మీరందరూ కూడా ఆ వీడియోస్ని ఆస్వాదించారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఆ వీడియోస్ మీకు ఎంతగా ఉపయోగపడినాయి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, అవన్నీ కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు 4 కేటగిరీస్లో పీపుల్, మన చుట్టూ తిరిగేవాళ్ళు, మనకి ఆఫీసెస్లో, స్కూల్స్లో, సమాజంలో కనిపించే ప్రజలు 4 కేటగిరీస్గా డివైడ్ చేయటం జరిగింది. ఆ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని నేను మీకు పరిచయం చేస్తాను. సో ముందుగా నేను ఇంగ్లీష్లో ఒక చిన్న కొటేషన్ లాగా మీకు చెప్తాను, అది గమనించండి. The quotation goes like this: He who knows not and knows not that he knows not, he is a fool, shun him. He who knows not and knows that he knows not, he is teachable, teach him. He who knows and knows not that he knows, he is asleep, wake him up. He who knows and knows that he knows everything, he is wise, follow him అన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే 4 కేటగిరీస్ ఆఫ్ ప్రజలను మనం చూసాం. ఫస్ట్, ఫూల్, షన్ హిమ్. టీచబుల్, టీచ్ హిమ్. అస్లీప్, వేక్ హిమ్ అప్. వైజ్, ఫాలో హిమ్ అని మనం చూసాం. అంటే కొంతమంది ప్రజలు ఎలా ఉంటారు అంటే, చాలా విషయాలు వాళ్ళకి తెలీదు. వారికి తెలియదన్న విషయం కూడా కొంతమందికి తెలియదు. వాళ్ళని మనం ఏమని పిలుస్తున్నామంటే ఫూల్స్ అని పిలుస్తున్నాం. ఫూల్స్ అంటే ఇక్కడ అవివేకులు, అజ్ఞానులు. చాలామందికి చాలా విషయాలు తెలీదు, కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే వాళ్ళకి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళకి మనము బోధించాలని ప్రయత్నం చేసినా అది వృధా అయిపోతుంది. అందుకని ఏమన్నారంటే షన్ హిమ్. అటువంటి వ్యక్తుల్ని మనం షన్ హిమ్ అంటే అవాయిడ్ హిమ్. వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం, వాళ్ళని మనం పక్కన పెట్టాలి. అలాగే సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, వాళ్ళకు తెలియదన్న విషయం వాళ్ళకి చాలా మంచిగా తెలుసు. తెలియదన్న విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నాకు తెలియదన్న విషయం నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తాను, ఎవరికైతే తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు తెలియని దాన్ని నేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందుకని ఆ వ్యక్తుల్ని ఏమన్నాము, టీచబుల్ అన్నాము. అటువంటి వారికి మనం ఏదైనా నేర్పచ్చు, ఎంతసేపు అయినా నేర్పచ్చు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటానికి సంసిద్ధంగా ఉంటారు. ఇది సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి మొత్తం తెలుసు, చాలా విషయాలు తెలుసు, వాళ్ళకి చాలా జ్ఞానంగా ఉంటారు, ఇంటెలిజెంట్గా ఉంటారు, బ్రిలియంట్గా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళకి తెలుసన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. హీ ఈజ్ అస్లీప్, వేక్ హిమ్ అప్ అన్నాం. చాలామందికి చాలా విషయాలు తెలుసు, కానీ ఎవరో వచ్చి వాళ్ళ భుజం తట్టి చెప్పాలి, అరే నీకు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు చాలా జ్ఞానం గలవాడివి, నీకు అనేకమైన విషయాలు తెలుసు, డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పి వాళ్ళకి మనం బోధించాలి. సో ఈ థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. సో ఫోర్త్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి తెలుసు అన్న విషయం కూడా తెలుసు, అయినా సరే వాళ్ళు చాలా మౌనంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, జ్ఞానంగా ఉంటారు. అటువంటి వ్యక్తులను మనం ఏం చేయాలంటే ఫాలో చేయాలి. హీ ఈజ్ వైజ్, ఫాలో హిమ్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని మీకు పరిచయం చేశాను. ఒకలేమో ఫూల్స్ అన్నాం, వాళ్ళని అవాయిడ్ చేయాలి. ఒకళ్ళు టీచబుల్, వాళ్ళు మనం ఎంతైనా బోధించవచ్చు. మరొకరు అస్లీప్, వాళ్ళకి అన్నీ తెలుసు, జ్ఞానం ఉంది, కానీ నిద్రావస్థలో ఉన్నారు. వాళ్ళని లేపి మనం ఎంకరేజ్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళని మనం అందుకని ఏమన్నామంటే అస్లీప్, వేక్ హిమ్ అప్ అన్నాం.
అండ్ ద ఫోర్త్ అండ్ ఫైనల్ కేటగిరీ ఆఫ్ పీపుల్, వాళ్ళు వైజ్ పీపుల్, జ్ఞానులు, వాళ్ళని మనం ఫాలో చేయాలి. ఆఖరిగా నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఫ్రెండ్స్, మీరు ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్, మీరు ఏ కేటగిరీకి చెందుతారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ వీడియోని నేను ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోల కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైమ్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.